అమ్మో ఇప్పుడు మూడు పెద్ద పార్టీలు ఉంటేనే గాళ్ళు మాట్లాడే మాటలకు టీవీలే వగిలిపోతున్నాయి. ఇక రేపు రేపు కవితక్క కొత్త పాట వస్తే ఇంకెట్లుంటుందో తలుసుకుంటేనే మస్తు భయం అవుతుంది. ఇక పార్టీ పెట్టినాక కవితక్క అవతల పార్టీలను ఎట్లా అరుచుకుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే గిట్లా అరుచుకుంటున్నది. కవితక్క గిదేం లెక్క అని చెప్పి కారు పార్టీని చెయ్యి పార్టీని ఖతర్నాక్ కరుచుకున్నది. గంత పెద్ద లీడరు కేసీఆర్ సారు సభ పెట్టి అల్ల గింత పెద్ద లొల్లి నడుస్తుంటే మహిళా రిజర్వేషన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడరా? సెంట్రల్ సర్కార్ను అస్సలు అరుచుకోడా? గిదేం పద్ధతి గిదేం లెక్క అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట చెప్పింది. ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను.